హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. ఇవి నల్ల శనగలండి. నల్ల శనగలు అయితే ఎక్కువగా పండినప్పుడు నేను ఒక 5 కేజీలు 6 కేజీలు తెచ్చి పెట్టేసుకుంటాను సంవత్సరానికి సరిపడా మా ఊర్లో పండినప్పుడు. వీటిల్ని ఎక్కువ సంవత్సరం మొత్తం ఎలా నిల్వ ఉంచుకోవాలో చూద్దాము. ఇవి తొందరగా పురుగు పట్టేస్తాయండి. మనము తెచ్చి అలాగే పెట్టేసామంటే ఒక నెల 2 నెలలకి ఎక్కువగా పురుగు అనేది పట్టేస్తుంది. అలా కాకుండా ఇలా స్టోర్ చేసి చూడండి. ముందుగా వీటిని తేగానే ఒక రోజంతా ఎండలో పెట్టేసేయాలండి. తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు, అలాగే బిర్యానీ ఆకు, ఒక 4, 5 లవంగాలు వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేసేయాలి. ఇలా బాగా ఇలా మిక్స్ చేసేసి మనము టైట్‌గా ముడి వేసేసేయాలండి. ఇలా టైట్‌గా ఇలా ముడి వేసేసి గనక పెట్టేసామనుకోండి, మనకు సంవత్సరం కానీ అస్సలు పురుగు పట్టవండి. మనం ఎలా తెచ్చినవి అలాగే ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఎవరికైనా పీరియడ్స్ టైంకి రాకపోవడము, అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్‌తో బాధపడే వారికి ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను ఒక గిన్నెలోకి. అలాగే ఒక స్పూన్ మెంతులు వేసేసి దీన్ని బాగా మరిగించుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఇలా బాగా మరిగించేసేయాలి. ఇలా మరిగించినప్పుడు చూడండి వాటర్ కూడా కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు వీటిల్ని వడగట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అలా వదిలేసి ఇలా వడగట్టేసుకున్నాం అనుకోండి, మనకి వాటర్ అయితే రెడీ అయిపోతుంది. రోజు పరగడుపున ఈ వాటర్‌ని తీసుకోవడం వల్ల పీరియడ్స్ అనేవి టైంకి వస్తాయి. అలాగే పీసీఓడి ప్రాబ్లమ్ అనేది కూడా క్రమక్రమేణా తగ్గిపోతుంది. ట్రై చేసి చూడండి అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక టమాటో తీసుకున్నాను. ఇలా సగానికి కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా షుగర్ వేసేస్తున్నాను. షుగర్ వేసేసిన తర్వాత దీన్ని ఇలా కాస్త షుగర్లో టమాటాని ఇలా ముంచేసి మనం ఫేస్కి అయితే రబ్ చేయాలి. ఇప్పుడు ఎండాకాలం కదండి, బయటికి వెళ్ళి వచ్చామంటే ఫేస్ అంతా ట్యాన్ అయిపోతూ ఉంటుంది. అలాగే నల్ల మరకలు అనేవి పడిపోతూ ఉంటాయి. అలాగే మొటిమలు అనేవి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే బయటికి వెళ్ళి రాగానే ఇలా ఒక టమాటో కాస్త చక్కెర వేసేసి ఇలా బాగా రబ్ చేసేసి ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్ అనేది నీట్‌గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఆనియన్స్ అండి. మనం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా! 5 కేజీలు, 6 కేజీలు ఇలా తెచ్చేస్తూ ఉంటాము. రూ. 100కే 5, 6 కేజీలు ఇచ్చేస్తారు కదా! ఇప్పుడు వీటిల్ని ఎక్కువ రోజుల దాకా ఎలా నిల్వ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక పేపర్ వేసేసేయండి. ఒక పేపర్ వేసేసి ఆనియన్ మొత్తం వేసేసుకోవాలి. ఇలా గనుక మనం స్టోర్ చేసామనుకోండి, మొలకలు రాకుండా ఉంటాయి. అలాగే కుళ్ళిపోకుండా కూడా ఉంటాయి. చాలా రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటాయి. మొత్తం ఆనియన్స్ మొత్తం ఇలా వేసేసుకున్నాను. వేసేసిన తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసేసుకోవాలి. తర్వాత కొద్దిగా బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్‌గా చుట్టేసేయాలండి. టిష్యూ ఇలా చుట్టేసి మనము ఆనియన్స్ లోపల ఇలా పెట్టేసేయాలి. పెట్టేసి ఇంకాస్త బియ్యం వేసేసి గనుక పెట్టేసామనుకోండి, బియ్యం వేయడం వల్ల తేమ అనేది పీల్చేస్తుంది. కాబట్టి ఆనియన్స్ అనేవి కుళ్ళిపోకుండా ఉంటాయి. అలాగే మొలకలు రాకుండా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక టిష్యూ తీసుకున్నానండి. అందులోకి కొద్దిగా మిరియాలు వేసుకుంటున్నాను. తర్వాత వెల్లుల్లి వేసుకుంటున్నానండి. ఒక 2, 3 వెల్లుల్లి వేసాను. తర్వాత ఒక ఎండుమిర్చి వేసేసుకున్నాను. ఒక ఇంచు దాల్చిన చెక్క వేసాను. వేసేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్‌గా ఫోల్డ్ చేసేసేయండి. ఇలా ఫోల్డ్ చేసేసి ఒక రబ్బర్ అయితే వేసేసుకోవాలి. ఒక రబ్బర్‌ని వేసేస్తున్నాను నేనిక్కడ. ఇలా వేసేసుకున్న తర్వాత ఇది దేనికంటే బియ్యంలో పురుగు పట్టేస్తూ ఉంటుంది కదండీ! అలా పట్టకుండా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా కొద్దిగా కల్లుప్పు అయితే ఇందులో వేసి మిక్స్ చేసేసేయండి బియ్యంలో. మిక్స్ చేసేసిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా! దీన్ని కూడా ఇందులో పెట్టేసామనుకోండి, బియ్యం మనం సంవత్సరం పాటు పెట్టినా కూడా పురుగు పట్టకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాం. నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ శనగపిండి వేశాను. తర్వాత ఒక 2, 3 స్పూన్ల పాలు వేస్తున్నానండి. పాల మీద మీగడ కూడా ఒక స్పూన్ వేసుకుంటే ఇంకా చాలా బాగా ఉంటది. నేనిక్కడ ఒక 2 స్పూన్లు పాలు వేశాను. పాల మీద మీగడ లేదు కాబట్టి ఒక 2, 3 స్పూన్లు పాలు వేసేసానండి. పాలు వేసేసి బాగా ఇలా చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత దీన్ని మనం ఫేస్‌కి కనుక అప్లై చేసేసుకున్నామనుకోండి, ఇన్‌స్టంట్ గ్లో వస్తుంది. అలాగే ముడతలు ఏదైనా ఉంటే ఫేస్ మీద వెళ్ళిపోతాయండి. శనగపిండి వేయడం వల్ల ముడతలు వెళ్ళిపోతాయి. పాలు వేయడం వల్ల స్కిన్ అనేది మనకు స్మూత్‌గా వస్తుందనమాట. ఎప్పుడైనా ఫంక్షన్స్‌కి అప్పటికప్పుడు వెళ్ళాలి అంటే, స్కిన్ గ్లో అవ్వాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. స్కిన్ అయితే చాలా గ్లోగా అయితే వస్తుంది. ఒక 10 నిమిషాలు వదిలేసి వాష్ చేసేసామంటే సరిపోతుంది. చూసారా స్కిన్ అనేది ఎంత స్మూత్‌గా అయిపోయిందో? మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు గోల్డ్ రేట్ అయితే ఎక్కువగా అయిపోయింది కదండీ! మనం చిన్న పిల్లలకి వేయాలంటే చాలా భయపడుతూ ఉంటాము. ఈ టిప్‌ని ట్రై చేసి చూడండి. ఎక్కడైనా పడేసుకుంటారేమో చిన్న పిల్లలు కానీ, పెద్దలు కానీ ఎవరు వేసుకున్నా కూడా భయమేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఈ టిప్‌ని ట్రై చేయండి. ముందుగా చైన్ వేసేసిన తర్వాత
ఒక కమ్మకు వచ్చిన మర్ర ఉంటుంది కదండి, అది తీసేసుకోవాలి. తీసుకొని చూసారా ఇలా మనము వేసేసేయాలండి. కొండికి ఇలా కనుక వేసేసామనుకోండి చైన్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. మనం రోజంతా కూడా పిల్లలకి వేసినా కూడా పడిపోకుండా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మ్యాట్ అండి, కొన్నిసార్లు చిన్నపిల్లలు ఉండే ఇంట్లో అయితే మ్యాట్ మీద కాళ్ళు పెట్టి జారి పడిపోతూ ఉంటారండి. అందరి ఇళ్లలో మ్యాట్ అయితే వేస్తూనే ఉంటాం కదా, డోర్ మ్యాట్. ఈ టిప్ని ట్రై చేసి చూడండి. ముందుగా డబల్ సైడ్ గమ్ టేప్ని ఇలా ఈ సైజులో కట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 4 ముక్కలు అయితే ఇలా కట్ చేసేసి ఇలా అతికించేసుకున్నాను. అతికించుకున్న తర్వాత దీనిపైన ఉన్నది ఇలా తీసేసేయాలండి. మొత్తం ఇలా తీసేసి మనము దీన్ని గనక వేసేసామనుకోండి మ్యాటు జారకుండా ఉంటుంది. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, అలాగే వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, దీనిపైన కాలు పెట్టి జారి పడిపోతూ ఉంటారు. అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ని ఖచ్చితంగా ట్రై చేయండి. మనం తీసేదాకా పోదు, చూస్తున్నారు కదా, అస్సలు కదలకుండా ఉంటుంది. ట్రై చేయండి. మనం ఇప్పుడు సమ్మర్ కదా, ఎక్కువగా నిమ్మకాయలు తెస్తూ ఉంటాము. ఇవి తొందరగా వాడిపోతూ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. అలా కాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి. నిమ్మకాయల్ని శుభ్రంగా వాష్ చేసేసి ఒక క్లాత్తో తుడిచి తర్వాత కొద్దిగా ఆయిల్ ఇలా అప్లై చేయాలండి. అన్ని నిమ్మకాయలకి ఇలా ఆయిల్ అప్లై చేసేసి మనము ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి, అస్సలు పాడవు. ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి, కరివేపాకు మనము విడిపించుకోవాలంటే కొన్నిసార్లు ఎక్కువగా విడిపించాలి అన్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ఎంత కరివేపాకు అయినా మనం ఈజీగా విడిపించేసుకోవచ్చు. జాలి గిన్నె తీసేసుకోండి ఒకటి. చూడండి, హోల్లోకి ఇలా పెట్టేసి ఇలా లాగేసామనుకోండి మనకు కరివేపాకు అనేది నీట్గా విడిపించేయచ్చండి. ఎంత కరివేపాకు అయినా కూడా మనం పిల్లలకి ఇచ్చినా కూడా ఈజీగా ఇలా విడిపించేసి ఇచ్చేస్తారు. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా ఎంత స్పీడ్గానైతే విడిపించుకోవచ్చో. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా శారీకి వచ్చిన బాక్స్ ఉంటాయి కదా, ఇవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ముందుగా ఇలా హాఫ్కి ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత సిజర్తో ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. రెండు వైపులు కూడా ఇలా నీట్గానైతే కట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ రెండు వైపులు కూడా కట్ చేసుకుంటున్నాను. ఇదైతే చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చండి మనము. చూడండి, ఇలా నేను నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము జ్యువెలరీస్ కానీ లేదంటే స్టిక్కర్స్ కానీ అలాంటివన్నీ కూడా పెట్టేసుకోవచ్చండి. పెట్టేసుకొని మనము ఈ బాక్స్ని ఇలా ఫోల్డ్ చేసేసి మనము హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎక్కడికైనా మనము బయటకు తీసుకెళ్ళాలి అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇలా కనుక చేసినట్లయితే అన్నీ కూడా ఒకే చోటు ఉంటాయండి. స్టిక్కర్ ప్యాకెట్స్ ఇలాంటివి కూడా ఇందులో స్టోర్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా పెట్టేసి మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే నీట్గా చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఎక్కడ కూడా పడిపోకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. వెడ్డింగ్ కార్డ్లో ఇలా దేవుడు బొమ్మ వేసి ఉంటారు కదా, దీన్ని మనం పడేయలేము అలాగే పెట్టలేమండి. దాన్ని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఒక పెన్ క్యాప్ తీసేసుకొని డబల్ సైడ్ గమ్ టేప్ వేయండి. తర్వాత చూడండి, గణపతి బొమ్మని ఇలా అతికించేసేయండి. తర్వాత మళ్ళీ ఇంకొక డబల్ సైడ్ గమ్ టేప్ అయితే ఇలా వేసేసేయండి క్యాప్కి. వేసిన తర్వాత దీన్ని మనము గుమ్మం దగ్గర కానీ లేదంటే తులసి కోట దగ్గర కానీ ఇలా స్టిక్ చేసేసుకున్నాం అనుకోండి, చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది. అలాగే ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అగరబత్తులు ఇలాంటివి వెలిగిస్తూ ఉంటాం కదా, ఇలా గుచ్చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. క్యారెట్ ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, తక్కువ కాస్ట్ ఉన్నప్పుడు ఎక్కువ తెచ్చి పెట్టేస్తూ ఉంటాము. అవి అలాగే పెడితే కుళ్ళిపోయినట్టు అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఇలా వీడియోలో చూపించిన విధంగా వెనక భాగము అలాగే ముందు భాగం రెండు కూడా ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. మొత్తం అన్ని క్యారెట్లకి ఇలా కట్ చేసిన తర్వాత ఇలా ఏదైనా జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా ఇంట్లో, అలాంటివి తీసేసుకోండి. నేను ఇది ఖర్జూరాలు తెచ్చినదండి, అది ఉంటే తీసి పెట్టుకున్నాను ఒకటి. ఇలా మొత్తం క్యారెట్ ఇందులో పెట్టేసి ఇలా లాక్ చేసి కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, 15 రోజులు కానీ అస్సలు పాడవ్వండి. కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి. మనం ఇప్పుడు తెచ్చినవి ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. ట్రై చేసి చూడండి, మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. కందిపప్పు కొన్నిసార్లు పురుగు పట్టిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే తెచ్చిన వెంటనే ఎండలో పెట్టేసేయండి. ఒక 1 అవర్ ఎండలో పెట్టేసిన తర్వాత ఒక్క స్పూన్ పసుపు వేసేసి బాగా ఇలా కలిపేసేయాలి. బాగా ఇలా మిక్స్ చేసి కనుక స్టోర్ చేసుకున్నట్టయితే ఎన్ని రోజులైనా పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ అరచెక్క నిమ్మకాయ తీసుకున్నాను. అందులోకి ఒక 2 డ్రాపుల కొబ్బరి నూనె వేసుకుంటున్నాను. తర్వాత కోల్గేట్ పేస్ట్ వేసుకుంటున్నాను అండి. ఏ పేస్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇంట్లో యూజ్ చేసే పేస్ట్ అయితే కొద్దిగా వేసేసుకోండి. వేసిన తర్వాత బాగా ఇలా మొత్తం ఇలా నిమ్మకాయకి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసి కాళ్ళ పొగుళ్ళు ఎక్కువగా ఉంటాయి కదండి, అలాంటప్పుడు దీంతో ఇలా బాగా రబ్ చేసేసేయండి. బాగా ఇలా రబ్ చేసేసి కనుక మనం వాష్ చేసుకున్నట్టయితే రోజు ఒక 2-3 రోజులు ఇలా చేసి చూడండి, కాళ్ళ పొగుళ్ళలోనే నీట్గా వెళ్ళిపోతాయి. ఇలా బాగా ఇలా రబ్ చేసేసి ఒక 2-3 నిమిషాలు వాష్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గానైతే ఉంటుంది. చూసారు కదా. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఏదైనా సరుకులు ఇలా డబ్బాలో నింపి పెడుతూ ఉంటాం కదా,
నిండుగా ఉన్నప్పుడు స్పూన్ అనేది పట్టదు. అలాంటప్పుడు చూడండి స్పూన్ ఇలా తిప్పి కనుక పెట్టుకున్నామనుకోండి స్పూన్ నీట్‌గా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు మూత పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం వెల్లుల్లిపాయలు ఒలవాలంటే కష్టంగా ఉంటుంది. ఎప్పుడైనా కొన్ని ఒలవాలంటే పర్లేదు కానీ ఎప్పుడైనా ఎక్కువగా ఒలవాల్సి వచ్చినప్పుడు గోర్లు నొప్పి పెట్టేస్తూ ఉంటాయి. అలా కాకుండా చూడండి వెల్లుల్లిపాయలు ఇలా రెబ్బలుగా విడదీసేసి వాటర్‌లో వేసేసేయండి. ఒక 5 నిమిషాలు వాటర్‌లో ఇలా వేసేసి పక్కన పెట్టేసామనుకోండి వెల్లుల్లిపాయలు ఒలవడానికి ఈజీగా వస్తాయండి. మనం వెల్లుల్లిపాయలు పేస్ట్ చేస్తూ ఉంటాం కదా! అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా వాటర్‌లో వేసి ఒలిచేసుకోండి. ఒలిచిన తర్వాత ఒక పొడి క్లాత్‌తో నీట్‌గా తుడిచేసుకోవాలి. తుడుచుకొని కొద్దిసేపు ఎండలో పెట్టుకొని గనక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నట్టయితే అస్సలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చెడిపోకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. చూసారా? నేను అన్నీ కూడా ఒలిచి చూపిస్తాను. ఎంత తొందరగానైతే ఒలిచేసుకోవచ్చో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమంది టమోటా పైన తొక్క తీస్తూ ఉంటారు. చాకుతో తీయాలంటే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఒక ఫోర్క్‌కి టమోటాని కుచ్చేసుకోండి. గుచ్చేసుకొని ఇలా మంటకి ఇలా స్టవ్ మీద ఇలా పెట్టామనుకోండి చాలా నీట్‌గానైతే పొట్టు అనేది అందంతికటే వచ్చేస్తుందండి. చూడండి ఇలా పగలనట్టు అయితుంది. మనం ఇలా ఈజీగా అయితే తీసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. కొంతమంది కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అనేసి ఈ పొట్టు తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎంత ఈజీగానైతే తీసేసుకోవచ్చు. చూడండి ఎన్ని టమోటాస్ అయినా కూడా నిమిషాల్లో అయితే మనం ఇలా పొట్టు తీసేయవచ్చు. మీకు గనుక యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా ఎంత నీట్‌గా తీసేసానో. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా మనము అరచెక్క నిమ్మకాయ వాడేసి అరచెక్క అలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తూ ఉంటాము. అది తొందరగా పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా ఫ్రెష్‌గా ఉండాలి 2, 3 రోజులైనా అనుకుంటే చూడండి కొద్దిగా సాల్ట్ తీసేసుకొని ఈ నిమ్మ చెక్కకి ఇలా అప్లై చేసేయండి. ఇలా అప్లై చేసేసి కనుక ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నట్లయితే 2, 3 రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం పిల్లల సాక్స్ ఎక్కడంటే అక్కడ పెట్టేసి మర్చిపోతూ ఉంటాము. ఒకటి దొరికితే ఒకటి దొరకదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి ఇలా 2 సాక్స్‌లు ఆపోజిట్‌లో ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసి వీడియోలో చూపించిన విధంగా ఇలా చుట్టుతూ రావాలండి. ఇలా చిన్నగా ఇలా చుట్టుతూ వచ్చామనుకోండి తర్వాత ఈ ఎలాస్టిక్ ఉంటుంది కదా! దీంట్లోకి ఈ సాక్సులు మొత్తం ఇలా పెట్టేసేయాలి. ఇలా కనుక పెట్టుకున్నట్లయితే మనకు సాక్సులు 2 ఒకే చోట ఉంటాయండి. పిల్లలు కూడా తొందరగా దొరుకుతాయి. కొన్నిసార్లు అమ్మ సాక్సులు ఎక్కడ పెట్టావు? దొరకవు అంటూ ఉంటారు కదా! అలా కాకుండా ఉండాలి అంటే మనం ఉతికిన వెంటనే ఆరుకున్న తర్వాత ఇలా మడిచి పెట్టేసామనుకోండి తొందరగా దొరుకుతాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు తీసుకున్నాను. తర్వాత సోపు తీసుకున్నానండి. ఏదైనా సోపు మీరు వాడేది స్నానానికి వాడతాం కదా! అది సబ్బు తీసేసుకోండి. చిన్న చిన్న ముక్కలు మిగిలిపోయి ఉంటాయి కదా! వాడంగా మనము అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొత్త సోపే తీసుకున్నాను. తురుముకోవాలి. ఇలా కొద్దిగా సోపునైతే ఇలా తురిమేసుకోవాలి. సోపు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా! ఇలా తురిమేసుకోండి. తురిమేసిన తర్వాత 2 కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా ఇలా ఒక స్పూన్ సహాయంతో బాగా ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనకు కబోర్డ్‌లో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా! బట్టల్లో కొన్నిసార్లు అలాంటప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఒక టిష్యూ పేపర్ తీసేసుకున్నాను. 2 టిష్యూ పేపర్‌లో ఇలా వేసేసుకొని పొట్లల్లాగా కట్టేసుకుంటున్నానండి. మనము కబోర్డ్‌లో గానీ, బీరువాలో కానీ బట్టలు పెట్టుకొని ఉంటాం కదా! బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఘాటు స్మెల్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అయితే చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి. అలా లేకుండా మంచి స్మెల్ ఉండాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. చూడండి ఇలా పొట్లల్లాగా కట్టేసి నేను ఇక్కడ ఒక రబ్బర్ అయితే వేసేస్తున్నాను. ఇలా వేసేసి పొట్లల్లాగా చేసేసుకోవాలి. ఇలా నీట్‌గా ఇలా పొట్లల్లాగా చేసేసుకొని మనము కబోర్డ్స్‌లో కానీ, లేదంటే బాత్రూమ్‌లో కానీ పెట్టేసామనుకోండి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. తర్వాత ఒక ఫోర్క్ కానీ, లేదంటే ఒక పిన్ని కానీ తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా హోల్స్ పెట్టేయండి. మంచి స్మెల్ రావాలి కదా! అందుకని. ఇలా హోల్స్ పెట్టేసి నేను ఇక్కడ కబోర్డ్‌లో అయితే పెట్టేసుకుంటున్నానండి. ఐరన్ కబోర్డ్‌లో చీరలు పెట్టేసి ఉంటాము. ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం కాబట్టి ఘాటు స్మెల్ వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఈ టిప్‌ని తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు సమ్మర్ కదా! ఎక్కువగా నిమ్మకాయలు తెస్తూ ఉంటాము. ఇవి తొందరగా వాడిపోతూ ఉంటాయి ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా. అలా కాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి. నిమ్మకాయల్ని శుభ్రంగా వాష్ చేసేసి ఒక క్లాత్‌తో తుడిచి తర్వాత కొద్దిగా ఆయిల్ ఇలా అప్లై చేయాలండి. అన్ని నిమ్మకాయలకి ఇలా ఆయిల్ అప్లై చేసేసి మనము ఒక బాక్స్‌లో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో గనుక పెట్టేసుకున్నామనుకోండి నెల రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటాయి. అస్సలు పాడవు. ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి నెక్స్ట్ టిప్ చూద్దాము. ఈ ఎండాకాలంలో అయితే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఏసీ, కూలర్ వీటితో అస్సలు పని ఉండదు. ముందుగా ఇలాంటిది ఒక మట్టి పాత్ర తీసేసుకోండి. దాని నిండుగా ఇలా వాటర్ అయితే తీసేసుకోవాలి. తర్వాత ఒక 4, 5 లవంగాలు దంచేసి ఇలా వేసేసేయండి. తర్వాత ఒక 2 కానీ లేదంటే ఒక కర్పూరం కానీ ఇలా నలిపి వేసేసేయండి. ఒక కర్పూరం వేసినా సరిపోతుంది. ఇది దేనికంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. ఇలా వేయడం వల్ల ఇలా వేసేసి మనము హాల్‌లో కానీ, బెడ్‌రూమ్‌లో కానీ ఫ్యాన్ కింద పెట్టేసామనుకోండి రూమ్ అంతా చల్లగా ఉంటుంది. అలాగే ఒక్క దోమ కూడా రాదండి ఇంట్లోకి. మనము లవంగాలు అలాగే కర్పూరం వేసాం కాబట్టి ఒక్క దోమ కూడా రాదు ఈ స్మెల్‌కి. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.